హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ జో. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారనే కదా, ఆగండి చెప్తాను. మండే ఈవినింగ్ నా ఫ్రెండ్ టెంపుల్కి వెళ్దాం అన్నది. సరే వెళ్దాం. ఏ టెంపుల్ అంటే, మొన్న మా కొలీగ్స్తో వెళ్ళాను, చాలా బాగుంది. ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారని చెప్పింది. నేను ఎప్పుడు అలా చూడలేదు. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. సో ఇంకా ఇద్దరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మార్నింగ్ వెళ్ళకుండా నైట్ టైం ఏంటని. నైట్ 7కి అక్కడ హనుమాన్కి స్పెషల్గా హారతి ఇస్తారంట. అందుకే మేము కరెక్ట్గా 6:50 కల్లా టెంపుల్లో ఉన్నాం. నానక్రమ్గూడలో ఉంటే మాత్రం ఈ టెంపుల్కి తప్పకుండా వెళ్ళండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రోడ్ పక్కనే ఉంటుంది. సో ట్రాఫిక్ నాయిస్ తప్ప రిమైనింగ్ అంతా సూపర్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది సుమధుర కన్వెన్షన్స్కి దగ్గరలోనే ఉంటుంది లొకేషన్. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేయండి. ఎంట్రన్స్లోనే ఆ డెకరేటివ్ లైటింగ్స్ అండ్ ఫ్లాగ్స్ చూస్తుంటే ఒక మంచి డివోషనల్ వైబ్ వస్తుంది. ఇంకా మేమైతే స్లిప్పర్స్ బయట పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇలాంటి టెంపుల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఓపెన్ ఏరియాలో చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఈవినింగ్ టైం అవ్వడం వల్ల లైట్స్ అన్నీ ఆన్ చేసి టెంపుల్ మొత్తం చాలా అందంగా మెరుస్తుంది. లోపలికి వెళ్ళే ముందు మనం నీట్గా కాళ్ళు కడుక్కోవాలి కదా. ఇంకా కాళ్ళు కడుక్కుని లోపలికైతే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయండి. మన హిందూ సనాతన ధర్మంలో ఆవుని కేవలం ఒక జంతువులా చూడరు, అందుకే గోమాత అని పిలుస్తారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ చిన్న చిన్న పూజ సామాగ్రి స్టాల్స్ కూడా ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా టైం 7 PM అవుతుంది అండ్ కరెక్ట్గా ఇక్కడ హనుమాన్కి హారతిస్తున్నారు. ఆ శంఖం ధ్వని అండ్ బెల్ సౌండ్ చూస్తుంటే మనకి తెలియకుండానే మనస్ఫూర్తిగా దేవుడి పైన జ్ఞానం కుదురుతుంది. బట్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం జరిగింది. ఆ బోలే శంకరుడి దర్శనం కోసం నిజమైన నాగేంద్రుడు ఇక్కడికి వచ్చి ఇలా శివలింగాన్ని చుట్టుకుని కూర్చోవడం నిజంగా ఒక అద్భుతమే, ఒక మహిమ అనే చెప్పాలి. అక్కడ గంటలతో డమరుకాలతో ఎంతో గట్టిగా సౌండ్ వస్తున్నా సరే ఆ నాగపాము మాత్రం సైలెంట్గా ఉంది. చూస్తుంటేనే ఫుల్ గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. జీవితంలో ఇలాంటి దర్శనం దొరకడం నిజంగా మన పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. ఈ నిజమైన అద్భుతాన్ని మీరు చూసారుగా, వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఇదిగో ఈ సీన్ చూడండి, ఎక్కడ చూసినా మొత్తం ఒక గుహలాగే ఉంది. టు బీ హానెస్ట్, లోపలికి వెళ్తుంటే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే రియల్గా నాగమ్మ తల్లిని చూసాం కాబట్టి లోపలికి వెళ్ళడానికి కొంచెం భయంగానే అనిపించింది. ఆ మూమెంట్ చూశాక నాకు అర్థమైంది, ఆ కొండల గుహ భయం వెనుక ఉన్న అసలు శక్తి మన శివయ్యే అని. అసలు ఆ పరమేశ్వరుడు, ఆ భోలేనాథుడు అంటే ఎవరో తెలుసా? ఏ ఆది లేని అంతం లేని ఆ శివుడు తనని నమ్మిన వాళ్ళకి ఎప్పుడు తోడు ఉంటాడు. మన మనసులో ఎంత భయం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఒక్కసారి ఆ శివనామస్మరణ చేస్తే చాలు, చితికిపోయిన గుండెకు కూడా ప్రశాంతత దొరుకుతుంది. లోకంలో ఉన్న ద్వేషాన్ని అంతా తనలో దాచుకుని మనకి మాత్రం అనంతమైన ప్రశాంతత ఇచ్చే కరుణామయుడు మా శివయ్య. ఈ నల్లటి కొండల మధ్యనే కదా మన కైలాసనాథుడు కొలువయ్యేది. ఇంకిక్కడ వాటర్ పట్టి మేము కూడా శివయ్యకి అభిషేకం చేశామండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. చూసారుగా, మన సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు కూడా ఉన్నారు. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవడం లేదు కదా. ఇంకా పక్కనే వినాయకుడు కూడా ఉన్నారు. ఏ పూజ చేసినా మనం విఘ్నేశ్వరుడితోనే మొదలు పెడతాం. అలాంటి మన తొండం ఉన్న ఆ స్వామిని చూస్తుంటేనే మనసుకి ఎంతో ధైర్యం వస్తుంది. కరెక్ట్గా అదే టైంకి శివయ్యకి అభిషేకం స్టార్ట్ చేశారు. ఎంతోమంది తప్పిస్తారు ఆ భోలేనాథుడి పూజ దగ్గర ఉండి చూడటానికి. అలాంటి అదృష్టం మా దగ్గరికి వచ్చింది. నేను ఎప్పుడు అభిషేకం ఇంత దగ్గర నుండి లైవ్గా చూడలేదండి, ఇదే మొదటిసారి. నా మైండ్లో ఉన్న భయం, లోన్లీనెస్ అంతా పోయి ఏదో తెలియని అల్టిమేట్ హ్యాపీనెస్ వచ్చింది.
ఆ అదృష్టం నాకే కాదు, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు కూడా దక్కుతుంది. ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో పెట్టాను, చూసేయండి. Namah Shivaya.